శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా జరుగుతాయి అని పరిశీలించినప్పుడు ఏదైనా కుంభరాశి వారి యొక్క అదృష్టం ప్రతి వారానికి ఇంక్రీజ్ అవుతా రావడం జరిగింది. ఈ వారం మరి రవి అక్కడ ప్రవేశించాడు ధనస్థానంలో. మరి ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ గ్రహమైనటువంటి రవి ధనస్థానంలోకి వచ్చాడో మిగతా గ్రహాలు కూడా కంపల్సరిగా ధనయోగాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అంటే ఇక్కడ ఏమైంది, మీకు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సొంత గృహంలో మీ యొక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే దూరం అయిపోయినటువంటి మీ యొక్క బంధువు, మీ తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎవరైనా అవచ్చు, మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా వివాహ ప్రయత్నాలు, చిన్న చిన్న శుభకార్యాలు లాంటి ఏమన్నా పెండింగ్ ఉంటే, అలాగే మీరు ఏదైనా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కొన్ని ఆచారాలు ఉంటుంటాయి. ఏదైనా దేవుడికి కళ్యాణం చేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళ గృహంలో ఏదైనా శుభకార్యం జరిగే ముందు ఏదైనా ఒక సంబరం లాంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వేడుక, అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వేడుక ఒకటి ఈ సమయంలో మీరు నిర్వహిస్తారు. దానికి అందరినీ, గొప్పవారిని, మీ బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఒక పెద్ద వేడుకలుగా జరుపుతారు. ఇదంతా కూడా ఇంటర్నల్గా ఏంటంటే గతంలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ యొక్క దేన స్థితిని చూసి అవహేళన చేసిన వారికి మీరు మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క ఉన్నతిని చాటే విధంగా, మీ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించే విధంగా ఈ యొక్క వేడుక, శుభకార్యం అనుకుందాం పోనీ, జరిపించే అవకాశం ఉంది. దాంతో మీరు కొంతవరకు మళ్ళా మీ యొక్క బంధువర్గంలో ప్రముఖ వ్యక్తిగా మారే సూచనలు ఉన్నాయి. ఇదే సమయంలో మీకు మళ్ళా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ పూర్తిగా వైండ్ అయి మళ్ళీ కొత్తగా మీరు ఏదన్నా ప్రయత్నం చేద్దాం, ఏదో ఒకటి చేస్తే తప్ప మనం ఈ అప్పుల సమస్యల ఊబిలోంచి బయట పడలేము అనుకున్నటువంటి స్థితిలో మీ ఆలోచనకు అనుగుణంగా ఎవరో ఒకరు మిమ్మల్ని మళ్ళా ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఒక వెంచరో, ఒక ఫ్యాక్టరీయో, ఒక పెద్ద ఎస్టేటో స్టార్ట్ చేసి దాన్ని మీరు చూసుకునే విధంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఏదేమైనా ప్రస్తుతం కుటుంబంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క కుటుంబానికి, సొంత గృహానికి దూరంగా మీ విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. అంటే అది అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు, ఇతరుల బాధ్యతలు మీరు మోస్తారు. దానికి ప్రతిఫలంగా మీరు కొంత జీతం అన్నా ఇక్కడ సరిపోదు. ఎందుకంటే ఆత్మీయంగా మీరు ఏదో వాళ్ళు ఆహ్వానిస్తారు మిమ్మల్ని, మీ కుటుంబ అవసరాలకి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి మీ యొక్క కొత్త జీవితాన్ని మళ్ళా వేరే చోట ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అది మీకు కొంతవరకు మళ్ళీ కొత్త లైఫ్ అని అనుకోవచ్చు. దానికి అనుగుణంగా ఈ గ్రహస్థితి ఒకటి మారుతూ మీ కొత్త జీవితం ఇది పునఃప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. దానికి గ్రహాల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం అన్నీ సంపూర్ణంగా రావడం జరిగింది. ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ ఎక్కడితో సెటిల్ అవుతుంది. లేని పక్షంలో మళ్ళా మీ యొక్క జీవితం మళ్ళా 5 సంవత్సరాలు వెనక్కిపోయి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల
కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు. కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం. హనుమానికి తమలపాకుల పూజ, లేదంటే సింధూరంతో అర్చన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం. అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవ్వడం లేదు అని పరిశీలించినప్పుడు, అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి, అంటే అందరూ కాదు, కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా, ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని, చిరాకుని, భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమి ఇది మీనరాశిలో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి, వెళ్తుంటాయి, తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు, ఎప్పుడూ జరగనిది కూడా కాదు, రొటీన్గా జరుగుతుంటాయి. అయితే వారి దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు, మరి ఈ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి. మీనరాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మీనరాశి ఎలివేట్ అయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి, ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటి, ఆల్రెడీ 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, దానికి కూడా పనిచేస్తుంది. అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి? చాలా సింపుల్గా దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, శివుడు, చివరికి శ్రీమన్నారాయణుడు, ఎవరికి ఏ విధంగా సులువు అవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ మన వల్ల కావు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రం చేసి తుడిసి, అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి, ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెంసేపు వాటికి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక 100 సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం, సేవ, పుణ్యం లభించే అవకాశం ఉంది. చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేంచేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే. ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది, దాని వెనకాలే మరి బాబావారు వేంచేసి ఉన్నారు. అందువలన ఆ గుడికి వెళ్ళే ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది. అందువలన అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి. తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని, ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్నా మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే 1,000,000 జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా
గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే. మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి, మందు తాగుతుంటాడు, సిగరెట్ కాలుతుంటాడో, ఇవన్నీ మీకు అనవసరం. గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం. చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరీగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది. దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.